ఫోటో దిగింది. లవ్ యూ డార్లింగ్. రండి. అబ్బాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ గారు ఏం నాదమ్మ గారు అందరు ఈ రోజున ఆ సినిమా అంత గ్రాండ్ గా ఉండడానికి కానీ దానికి అన్నిటికీ కారణం మా బ్రహ్మకళ. అలా మాట్లాడితే మైక్ అక్కర్లేదు, ఇక్కడి నుంచి రిసీవ్ చేసి ఇప్పుడు అక్కడ అన్ని బోకేలు అవన్నీ పెట్టి మీరు ప్రెస్ మీట్ శేఖర్ ప్రొడ్యూసర్ గారు వచ్చారు. అది సార్ నేను సినిమా తీయడం కాదు, నాకంటే అద్భుతంగా ఈరోజు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మా నిర్మాత కె రాధామోహన్ గారికి, నెక్కంటి సీతార్ గారికి జీతాంతం రుణపడి ఉంటాను. అలాగే సత్యసాయి ఆర్ట్స్ లో అతను ఎప్పుడు మళ్ళీ కత్తోటి మళ్ళీ సినిమా చేద్దామంటే ఇమీడియట్లీ కూడా మేము చేయడానికి నేను కానీ మా అబ్బాయి కానీ రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇంత ఫ్యాషనబుల్ గా సినిమా చేయాలంటే నిజంగా కథలో ఇంతమంది మీరు ఫైనాన్స్ చేస్తారా లేకపోతే అది కూడా ఆయనే చేసుకోవాలా? మనం ఓన్లీ తీసుకుంటాం. ఇంతమంది సక్సెస్ ఇచ్చిన రాధామోహన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా డైరెక్టర్ ఇంత అద్భుతంగా 81 days లో తీసి మీకు ముందు చెప్పాను. సక్సెస్ మీట్ మళ్ళీ ఉంది, సక్సెస్ మీట్లో ఇంకా చెప్పాలి. ఇంత మంచి సినిమాని మాకు తీసిపెట్టిన డైరెక్టర్ విజయ్కి, కనకమేళ విజయ్కి, బ్రహ్మకళకి, మా హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్, సాయి శ్రీనివాస్కి నా ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇంత మంచి సినిమా నిర్మించిన రాధామోహన్ గారికి, నెక్కంటి శ్రీధర్కి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. సో అంత గ్రేట్ డైరెక్టర్ ఈ రోజు తెలుగులో ఫస్ట్ టైం మా అబ్బాయి ద్వారా తెలుగులో రావటం, డైరెక్టర్ చేయటం, ఆ సాంగ్ హిట్ అవటం నిజంగా సారీ, వెరీ వెరీ సారీ. మీడియా గురించి చెప్పడం, అతనే ఈ సినిమాకి లైఫ్ ప్రాణం పోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మర్చిపోను నేను. ఆ మొన్న స్టేజ్ మీద చెప్పాను, శ్రీచరణ్ పాకాల పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఈ సినిమాతో, గ్యారంటీ, అందులో అనుమానమే లేదు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అతను. నిజంగా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హీరోయిన్ అటు కదా ఉండాలి, ఇటు కాదు. రండి సార్. సార్ మీకోసం వెయిటింగ్ అండి. శేఖర్ ఒకసారి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వంశీ శేఖర్కి